తాజ్మహల్ ఉన్నటువంటి ఆగ్రా గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. ఆ తాజ్మహల్ బట్ ఆ తాజ్మహల్ కట్టించినటువంటి రాజు కూడా భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల్ని ఊచకోత కోసినటువంటి దుర్మార్గుడే కదా, రాక్షసుడే కదా. ఆ అరాచకాల వల్ల అనేక మంది నలిగిపోయినటువంటిదే కదా. ఇప్పుడు అదే ప్రాంతంలో ఓ పక్కన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే హిందువులకి భద్రత కరువైంది, హిందువులకి రక్షణ కరువైంది. ఆగ్రాలో హిందువులు ఏరియాలోకి ముస్లింలు వచ్చి చేరిన తర్వాత అక్కడ వాళ్ళని మహిళల పట్ల అరాచకాలు చేస్తుండటం, వేధించడం, చివరికి గోవుల్ని తీసుకొచ్చి అక్కడే చంపడం లాంటి సంఘటనలు చేయడంతో లోకల్స్ ఇప్పుడు 40 కుటుంబాలు, హిందూ కుటుంబాలు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ తమ ఇళ్ళు అమ్మేస్తామని చెప్పేసి స్టిక్కర్లు అతికిచ్చి ఓపెన్గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మేము ఇక్కడ ఉండలేము, 24 గంటలు నిరంతరం భయంతో ఎట్లా బ్రతకగలం. जो बता रही हैं उन समुदाय विशेष के तो दो टाँके आए उनके और इतना उनको परेशान किया। वो तो सब लोगों ने फिर बच्चों भगवान ने रोते, घर में 2 लेडीज और संग में थी, उन्होंने रोते रोते अंदर भग गई और फोन कर करके सबको बुलाया कि मम्मी ऐसे ऐसे बात हो गई है। तब सब जगह फोन करे, तब सब लोग बचाने के लिए आए। कुल मिला के हमारी कॉलोनी में 30 घर के आसपास होंगे, जिसमें से कि एक घर एक ऐसा है जिसने 30 घरों का जीना कर दिया दुश्वार। और अब हमने मैंने तो अपना निर्णय ले लिया है कि मैं अपने मकान को बेच करके जाऊंगा और जब तक यहाँ रह रहा हूँ मेरे पर जो उत्पीड़न हो रहा है, और कल को मेरे घर में या मेरे बच्चों पे या मेरे किसी भी परिवारजन पे अगर कोई भी आपदा विपदा आती है तो उसकी जिम्मेदार बीजेपी सरकार होगी, कमलानगर का थाना होगा और पूरा प्रशासन होगा। मैं तो ये समझ लीजिए आपके बिल्कुल मर चुका हूँ, अब तो कुछ बचा ही नहीं है। आपको बता दें कि प्रदेश में ఇది పరిస్థితి. అక్కడ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఉన్నా సరే అక్కడ పోలీసులు కేసు రిజిస్టర్ చేయట్లేదు, మహిళల్ని హెరాస్ చేస్తున్నారు, ఇళ్లకొచ్చి దోచుకుంటున్నారు, కొడుతున్నారు, బెదిరిస్తున్నారు అన్నటువంటిది స్థానికంగా 40 హిందూ కుటుంబాలు ఓపెన్గా ప్రకటించినాయి.